గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇవాళ ప్రారంభమైంది. సుమారు 42 కోట్లతో నిర్మించిన ఈ 3 లైన్ల వన్ వే ఫ్లైఓవర్ను మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు కలిసి ప్రారంభించారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇవ్వాలి. మరి ట్రాఫిక్ ఇబ్బందుల మూలాన జరిగేటువంటి సమస్యలు నిరంతరం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలకు భారీ ఎత్తున రిలీఫ్ రావాలనేటువంటి సంకల్పంతో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, ప్రజలకు సేవలు అందించాలి, వాళ్ళ కనెక్టివిటీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోని ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సిటీ చాలా నీట్ అయింది. ట్రాఫిక్ కోసం చాలా ప్రాబ్లమ్ చాలా అవుతుంది. డే బై డే ఇంత రోడ్ మార్నింగ్ అవర్స్ ఉంటే ఇది రోడ్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకో అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసినాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్లో అంటే డే బై డే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నారు. రోజు రెగ్యులర్లా అంటే ఆల్ ఇండియాలో అంతా యూపీ, బీహార్, రాజస్థాన్ ఇక్కడ వచ్చే సెటిల్ అవుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా ఉంది, పీస్ బాగా ఉంది, ట్రాఫిక్ డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఈ ట్రాఫిక్ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 448 కోట్ల ప్లాన్ ఉంది. ఈ 42 కోట్లు ఇది ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. ఇంకో ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కావాలి ఓవర్ బ్రిడ్జెస్ 100% ఒకటి మలక్పేట దగ్గర ప్లాన్ పెడుతున్నారు, శాంక్షన్ అయింది.